తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పవిత్ర ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యోగశాలకు వెంపించేశారు. అక్కడ వేద పండితులు ఆధ్వర్యంలో హోమాలు, పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రకారంలో సంపన్న తిరుమంజనం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచ సూక్తాలను పఠించగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి అమ్మవార్లకు విశేష సమర్ణలను చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుమల ఆలయ 4 మోడ వీధుల్లో వివరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీవారి పవిత్రోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తి శ్రద్ధల వెల్లివిరిశాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుందాం. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం న్యూస్9 టీని సబ్స్క్రైబ్ చేయండి.
మనకి ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు చేయటం అనేది ఆనవాయితీ. అలానే ఈ సంవత్సరం కూడా 3 రోజులు పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, పవిత్రోత్సవాలు అంటే మనకి టెంపుల్లో జరిగే అనేక కార్యక్రమాల్లో కైంకర్యాలు కానీ మిగతా ఇష్యూస్లో కానీ ఏమన్నా తెలిసో తెలియకో తప్పు జరిగితే దానికి ప్రాయశ్చిత్తంగా చేసేదే ఈ పవిత్రోత్సవాలు. పవిత్రోత్సవాలు అనాదిగా వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా పవిత్రోత్సవాలు ఈరోజు మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. ఈరోజు రేపు పవిత్ర సమర్పణ జరుగుతుంది. 3వ రోజు పూర్ణాహుతి జరుగుతుంది. ఈ 3 రోజు కూడా అందరూ కూడా ఈరోజు స్నపన తిరుమంజనం చేయడం జరిగింది. చాలా సాంప్రదాయబద్ధంగా కైంకర్య పరులు కానీ, జిఓ గారు కానీ, అలానే తిరుమల తిరుపతి సిబ్బంది కానీ అందరూ కూడా ఉండి ఇక్కడ మన కళ్యాణ మండపంలో చాలా భక్తి శ్రద్ధలతో కూడా జరగడం జరుగుతుంది. రేపు పవిత్రాల సమర్పణ కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మనకి అనాదిగా ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. దాని భాగంగా దీంట్లో తెలిసో తెలియకో ఏమైనా తప్పులు జరిగితే వాటికి ప్రాయశ్చిత్తంగా జరిగేదే ఈ పవిత్రోత్సవాలు. ఇదంతా కూడా చాలా చాలా నిష్టగా సాంప్రదాయంగా జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తితో పార్టిసిపేట్ జరిగింది. అందరికి కూడా నమో వెంకటేశ్వర.